ఎక్కడ తిరుగుతున్నాడో ఏంటో. 4 గంటలకు రమ్మన్నాడు. ఏదో గుడ్ న్యూస్ చెప్పాలన్నాడు. 10 నిమిషాల ముందరే వచ్చాను. ఎక్కడున్నాడో ఏంటో. టైం 49. ఎవరో చెప్పుకో చూద్దాం. కామేష్. వాడెవడు? లేకపోతే నువ్వు రమ్మని అరగంట అయింది. ఇప్పుడు వచ్చి ఇంకా ఎవరంటూ క్విజ్ పోటీలు పెడుతున్నావా? సారీ హారి, అది నేను కావాలనే లేట్ వచ్చాను. ఏయ్ నిన్ను. ఎందుకని అడగవేంటి? ఎందుకు? అది నీకు గుడ్ న్యూస్ చెప్పాలని. చెప్పు. మరి నేను అడిగింది ఇస్తావా? సరే ఏంటో చెప్పు. యూ నాటీ. ఓకే చెప్పు. మా ఇంట్లో మన పెళ్ళికి ఓకే అన్నారు. రేపే మా డాడీ మీ డాడీతో మాట్లాడుతున్నారు. వావ్, హారిక త్రిషాకి నిషా ఎక్కించేలాను, కత్రినాకి కైప్ ఎక్కించేలాను, సూపర్ ఐషా టకియాలాను. హరి హారిక తప్పుగా అనుకుంటున్నాము. మన అబ్బాయికి ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కల్లా కూడా ఊహించలేదండి. ఇన్నాళ్ళు టికెట్ అంటూ కలవరిచ్చేవాడి, ఇప్పుడు కిరణ్ అంటూ కలవరిస్తున్నానే. అంటే మీరేం కంగారు పడద్దు. కిరణ్ కేవి కాదు, ఖచ్చితంగా తను ఏ నేరమో చేసి ఉండడు. అవునన్నా, కిరణ్ మీద పూర్తి నమ్మకం ఉంది. హీస్ గ్రేట్. యువర్ రైట్. నమ్మించి మోసం చేసిన వాళ్ళని ఊరికనే వదలకూడదు. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలి. ఒరే గిల్లి, మీరంతా స్నేహితులు కదా, ఎలాగైనా నువ్వు తెలుసుకోవాలి. మా వాడిని కాపాడిన వాడి పోతావు, నీకు పుణ్యం ఉంటుందిరా. బాబు, నీకెంతో రుణపడి ఉంటావు. ఏ జన్మలో ఏ పాపం చేశామో గాని ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నా. కిరణ్, ఎలా ఉన్నావురా? ఏం చేస్తున్నావురా? ఊరుకోవే, వాళ్ళు చూసుకుంటారుగా. ఏంటి అలా చూస్తున్నారు? మన బ్యాచ్ తప్పించుకుంది నేను ఒక్కడనే. అది కూడా నేను తప్పించుకోవాలని కాదు, మన బ్యాచ్ ని ఎలాగైనా సరే సేవ్ చేయాలని తప్పించుకున్నా. అవును, ఎలాగైనా తప్పించాలి. ఆశ, మన వాళ్ళు నిర్దోషులని మీ అన్నయ్యకి ఒకసారి చెప్పి చూస్తే. ఎన్ని చెప్పినా అన్నయ్య నమ్మడం లేదు. ఇంతకీ మన బ్యాచ్ లో దొరికిన ఆధారాలేంటి? వాళ్ళకి దేని డౌటు? సతీష్ ఇంట్లో ఆయుధాలు దొరికాయట. అదెలాగా? సతీష్ వాళ్ళ ఇంటికి ఎవరైనా వచ్చి వెళ్ళే వాళ్ళ? మేమే వెళ్ళేవాళ్ళం. సెంట్రల్ మినిస్టర్ ఇంటికి సెక్యూరిటీ ఉంటుంది కదా, మమ్మల్ని అంటే గుర్తుపడతారు కాబట్టి లోపలికి ఎలా చేసేవాడు. అలాంటప్పుడు ఇన్ని ఆయుధాలు ఆ ఇంట్లోకి ఎవరు తీసుకెళ్లాడబ్బా? అంతేకాదు, సతీష్ సెల్ ఫోన్ నుంచి అంతర్జాతీయ మాఫియా వాళ్ళకి అవుట్ గోయింగ్ కాల్స్ వెళ్ళాయట. ఫోన్లా? మాఫియా? నెవర్. మాలో ఎవరికి అలాంటి తప్పుడు ఆలోచనలు లేవు. మరి ఆ సెల్ ఫోన్ లో నెంబర్లు ఎలా వచ్చాయి? సెల్ ఫోనా? గుర్తుకొచ్చింది. ఏంటి చెప్పది?
పండా వాడెవడే నీ ఫ్రెండా? మరి అదే వాడు మా అందరికి ఫ్రెండ్. వాడు మా అందరి సెల్ ఫోన్లు వాడేవాడు. అలాగా, అయితే మనం ఆ పండాను పట్టాలి. ఇప్పుడు ఒక పని చేయాలి. మనం పండాపై అనుమానం వచ్చిందని తెలియకుండా బిహేవ్ చేయాలి. అప్పుడే పండా ఫ్రీగా మూవ్ అవుతాడు. అతను చూసి అతడిపై దాడి చేయాలి. అప్పుడే మన వాళ్ళని బయటికి తీసుకురాగలం. అంటే ఈ ఆయుధాలు సప్లై చేసింది ఈ పండగడే ఉంటాడు. అయితే ఈ రోజు నుంచి వాడు వెంటనే షాడోలో ఫాలో అవుతా. ఓకే, నీ వెనకాల మేముంటాం. ఓకే డన్. చాలా భయంగా ఉంది. ఏం కాదు, ఊరుకోమని చెప్పాను. నీకు తెలీదండి. ఏంట్రా? నాకు ఆధారం దొరికింది. ఏంటది? పండగడని చెప్పి మా క్లాస్మేట్ ఉండేవాడు. ఆ, వాడు నా సెల్ ఫోన్ తీసుకొని ఎక్కడెక్కడో మాట్లాడేవాడు. వాడు సతీష్ ఇంటికి వెళ్ళేవాడు. వాడే ఇదంతా చేసాడేమో అని నాకు డౌట్గా ఉంది. అయితే వాడిని ఫాలో చేస్తే కిరణ్ నిర్దోషిగా బయటపడే మార్గం దొరకచ్చు కదా. ప్లీజ్ ఆ పని చేయండి. నా ఫ్రెండ్స్ కోసం నేను ఎంతకని తగ్గిస్తాను. ఒరే గిల్లి, ఇన్నాళ్ళు నిన్ను పనికి రానివాడి అని పోకిరివని ఎన్నో అనరాని మాట్లాడినారు. అవేమి మనసులో పెట్టుకో. మా వాడిని కాపాడడానికి ఎంత కష్టపడుతున్నావు. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అదేంటి అంకుల్, మీరు నా తండ్రి లాంటి వాడు. అంకుల్, పండగ ఆచూకు తెలిస్తే ఎవరేంటో మొత్తం తెలిసిపోతుంది.